విశారదన్ గారు ఇక్కడ చెప్పండి చాలా క్లియర్గా, బీఎస్పీ అనేది మొదట పొత్తు అని చెప్పి బీఆర్ఎస్తో నిర్ధారించుకుంది. ఇద్దరు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు రాజ్యాంగం కాపాడడం కోసం మాత్రమే నేను బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటా అని చెప్పడం జరిగింది. మరుసటి 2 రోజుల్లోనే మాయావతి గారు ఏ పార్టీతో పొత్తు లేదని చెప్పి జాతీయంగా ప్రకటించడం కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న మాట ఏంటంటే, బీజేపీ ఒత్తిడి వల్లే ఈరోజు బీఎస్పీ పార్టీ నన్ను ఒత్తిడి తీసుకొచ్చి బీఆర్ఎస్తో పొత్తుని వదిలి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. కానీ నేను ఒక మిత్రద్రోహం చేసేవాడిని కాదు, పొత్తును కొనసాగిస్తాను, లేదా నేను రాజీనామా చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగి ఉంటుంది, అధిష్టానానికి నిర్ణయం కాకుండానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంత నిర్ణయం తీసుకున్నాడా? నీ బాస్ మాయావతి, సరే మాయావతి గారి తప్పులు అవి పక్కన పెట్టండి, అది రాజకీయ విషయాలు అవి మాట్లాడతాం తర్వాత. మాయావతి గారు నీ బాస్ చెప్పినట్టు వింటావా, కేసీఆర్ చెప్పినట్టు వింటావా? పొత్తుకు పోండి అంటే పొత్తుకు పోవాల్సిందే, పొత్తు వద్దు అంటే వద్దు అంతే. నీ మాయావతి నీ బాసు, ఆమెను నిన్ను నియమించింది. నేను మాట్లాడితే నేను కేసీఆర్ కి మాట ఇచ్చిన కాబట్టి నేను కేసీఆర్ తో ఉంటా. మరి నువ్వు మాయావతి గారికి మాట ఇయ్యలే? ఈ రాష్ట్రంలో నిన్ను నమ్మి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలే? ఇన్ని ప్రకటించి నిన్ను నమ్మి ఇంత చేస్తే నువ్వు మాయావతి గారి మాట వింటావా, కేసీఆర్ మాట వింటావా? ఒకటే సింపుల్ లాజిక్. అంటే ఆ మాయావతి గారికి తెలియకుండా ఈ పొత్తుని ఒక అయోమయానికి గురి చేసి ఆ పొత్తులో నుంచి ఈయన రేపు అంటే ఆ రోజు సాయంత్రానికి పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారు. ఢిల్లీలో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు ఇతన్ని శాశ్వతంగా. ఆ సమాచారం తెలుసుకున్నాడు, వెంటనే నేనే రాజీనామా చేస్తున్నాను చాలా తెలివిగా చలాకి వెళ్ళిపోయాడు. సో ఎట్లా చూస్తారు మీరు బీఎస్పీ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా అంశం అనేది బీఎస్పీకి కానీ బహుజన సమాజానికి కానీ బహుజన వాదానికి కానీ మంచా చేయడానికి ఒక మాటలో ఏం చెప్తారు మీరు? ఒకటి అదే 2 విషయాలు ఇక్కడ. ఒకటి, అయోమయానికి గురి చేసినటువంటి వ్యక్తి మొత్తం బహుజన సమాజాన్ని అయోమయానికి గురి చేసి వాళ్ళందరికీ ఒక ఆశావాదాన్ని చూపించి, బహుజన సమాజానికి ఒక ఆశావాదాన్ని చూపించి అయోమయానికి గురి చేసి ఈరోజు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు మాలాంటి ఉద్యమకారులకి సమాజంలో చాలా నష్టం. ఎందుకంటే రేపు మీరు ఇట్లా ఉండరా అనే ప్రశ్న మాలాంటి సిద్ధాంతంగా నిలబడ్డ వాళ్ళకి ఎదురైనప్పుడు మా గుండెలు ఎంత అవిసిపోతాయి చెప్పండి. అది ఒక ప్రధానమైన సమస్య. అందుకని మొత్తంగా ఈరోజు బహుజన ఉద్యమాన్ని ఆ రకంగా చేసిన వాడు దేశ చరిత్రలో ఉండేడు. ఇంత పెద్ద చీటింగ్, ఇంత పెద్ద మోసం. అందుకని ఇది ఒక అత్యంత పెద్ద మోసం, బహుజన సమాజానికి తీరని ద్రోహం చేసినాడు. రైట్, ఒక 25 నిమిషాల క్రితమే ఇక్కడ ఒకసారి మీరు కెమెరా జూమ్ చేసుకోవాలి, చూడొచ్చు. ప్రే టు బాబా సాహెబ్ టు గైడ్ మీ యాజ్ ఐ స్టార్ట్ మై న్యూ ఇన్నింగ్స్ ఇన్ పాలిటిక్స్ టుడే. అంబేద్కర్ గారి ఆశీర్వాదంతో నేను కొత్త జర్నీని ప్రారంభిస్తున్నా, నాకు ఆశీర్వాదం ఇవ్వడం అన్నట్టుగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా చాలా యాక్టివ్గా ఉంటారు ఈ మధ్యలో. సో ఏం చెప్తారు మీరు? అదే ఈ ప్రవీణ్ చేసేటువంటిది, ఇప్పుడు మన శ్వాస పీలుస్తాం కదా, మనం పీల్చే శ్వాస మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది రోజు, అంత నటిస్తాడు ఇతను. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దానికి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. రోజు ప్రజల్ని మభ్యపెట్టడమే. అంటే అంబేద్కర్ సిద్ధాంతం ఏంటి, నువ్వు దొరల పార్టీలోకి ఎట్లా పోతావు అంటే అంబేద్కర్ సిద్ధాంతం దొరల పార్టీలోకి పొమ్మంటుందా? అంటే నీకు సిద్ధాంతం తెలుసా? అంబేద్కర్ సిద్ధాంతం ఒక అగ్రకుల పార్టీలోకి పొమ్మని చెప్పి గుర్తు చేసేది ఇంకోటి, గతంలో ఇదే అంబేద్కర్ విగ్రహావిష్కరణ ట్యాంక్ బండ్ మీద జరిగినప్పుడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విగ్రహాలు పెడితే ఆశయాల సాధన కాదు, ఆశయాల ముందుకు తీసుకుపోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ రోజు అదే ఆశయాల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీకి గైడ్ చేసి సూచనలు డిమాండ్ చేసి ఉండి అదే పార్టీలో వెళ్ళడం ఎట్లా చూస్తారు? ఇక్కడ చాలా మెన్షన్ చేయాల్సిందంటే రాజ్యాంగాన్ని కాపాడడం కోసం వెళ్తున్నానంటే మీరు ఎట్లా నిర్దేశిస్తారు? రాజ్యాంగానికి విభేదించిన బీఆర్ఎస్ పార్టీతో రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని కేసీఆర్ ఒక గొడ్డలి, మోదీ ఒక గొడ్డలి, ప్రవీణ్ ఒక గొడ్డలి, ముగ్గురు 3 గొడ్డలు తీసుకొని రాజ్యాంగాన్ని నరకడానికి పోతున్నాడు అతను టీఆర్ఎస్ లోకి. అది. సో ఇంకొక అంశం కూడా, గతంలో ఏదైతే పొత్తుకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిందో ఆ పొత్తుకు సంబంధించిన అంశాలను కూడా చాలా ఘాటుగానే స్పందిస్తూ కొంతమందిని ఉద్దేశించి, మరి ఎవరా ఏంది అనే విషయం పక్కన పెడితే, రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రానటువంటి కొంతమంది కొన్ని పరజాలను ఉపయోగించి పిరికి పందలు అని ఉద్దేశించిన ఒక ప్రస్తావన తీసుకొచ్చి ట్విట్టర్ వేదికగా వాళ్ళ నా గురించి మాట్లాడదని చెప్పి మాట్లాడిండు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు, మరి ఎందుకు ఆ రకంగా మాట్లాడారు? సార్ ఓపెన్ గా మాట్లాడదాం, నన్ను ఆకునూరు మురళని ఇద్దరిని కలిపి అంటాడు అక్కడ. ఎందుకు మిమ్మల్ని నోరు తెరిచి ఆకునూరు మురళని నన్ను ఇద్దరిని కలిసి తిడతాడు. అవును, పిరికి పంద మేమైతే నువ్వు బహుజన మొక్కజొన్న తోటలో పడ్డ అడవి పందివి అని అంటాను. నన్ను ఒకవేళ మీరన్న అర్థం నాకే వర్తిస్తే, నన్ను పిరికి పంద అని ప్రవీణ్ అంటే
నేనేమంటే బహుజన మొక్కజొన్న తోటలో పడ్డ అడవి పందివి నువ్వు. మొత్తం తోటని పీక్కొని తిని కంకుల్ని తోటని పీక్కొని పచ్చగా తోట మంచిగా మొక్క కంకులు వచ్చేటప్పుడు ఆ స్మెల్కే వస్తాయి అడవి పందులు. అట్లనే ఇక్కడ బహుజన తోట అనేటువంటి తోటని మంచిగా చూసిండు, ఇది మార్కెట్ చేసుకోవచ్చు అనుకున్నాడు. అడవి పందిలాగా తోటలో పడ్డాడు, కావాల్సింది పీక్కొని తినడు మొత్తం. కానీ ఎప్పుడో ఒకప్పుడు అడవి పంది దెబ్బ తగలకపోదు, అది భవిష్యత్తులో తెలుస్తుంది.